రాహుల్ గాంధీ భారత్ జోడో 2 జరుగుతుందని గత కొంతకాలంగా వింటూ వచ్చాం. ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు. భారత్ జోడో మొదట్లో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కొనసాగింది. అయితే ఈ భారత్ జోడో పైన ప్రధానమైన ఆ రోజు విమర్శ ఏంటంటే, కాంగ్రెస్కు ప్రధాన ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ, కానీ బీజేపీ బలంగా ఉన్న గుజరాత్కు వెళ్ళలేదు, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో పెద్దగా తిరగలేదు, సౌత్ ఇండియా పైన ఎక్కువ ఫోకస్ చేశారు, కర్ణాటక, తెలంగాణ, కేరళ. సో ఈ తమిళనాడు, ఈ విమర్శలు కూడా వచ్చాయి. బట్ ఏదైనా భారత్ జోడో రాహుల్ గాంధీ ఇమేజ్ను ఇంప్రూవ్ చేసింది. సామాజిక శాస్త్రవేత్తలు దానికో పదం కూడా కనుగొన్నారు, డీపప్పువైజేషన్ అని. అంటే అంతకుముందు రాహుల్ గాంధీ ఇమేజ్ పప్పువైజేషన్, పప్పీకరణ, అంటే పప్పు అన్న ఇమేజ్ను భారతీయ జనతా పార్టీ బాగా జనంలోకి తీసుకెళ్ళింది. ఒక నాన్ సీరియస్ పొలిటీషియన్, ఒక ఆసక్తి గ్రాస్ రూట్స్ కనెక్ట్ లేని ఎలీట్ నేపథ్యం ఉన్నటువంటి డైనాస్ట్, వారసత్వం ద్వారా వచ్చిన రాజకీయ నాయకత్వం అని ఇలా రకరకాల పేర్లతో బీజేపీ టార్గెట్ చేసింది. అది బాగా జనంలోకి వెళ్ళింది, జనం కూడా కన్విన్స్ అయ్యారు. సో ఇప్పుడు భారత్ జోడో ఆ రకమైన ఇమేజ్ను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషించింది. రాహుల్ గాంధీ ఇమేజ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ భారత్ జోడో చాలా స్పష్టంగా క్వాలిటేటివ్ చేంజ్ వచ్చిందనే దాంట్లో డిస్ప్యూట్ లేదు. ఎలక్షన్లో విజయాలు తెచ్చిందా లేదా అంటే కర్ణాటకలో, తెలంగాణలో గెలిచింది చూపెట్టచ్చు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ఓడింది చూపెట్టచ్చు. కానీ బట్ సర్టన్లీ రాహుల్ గాంధీ ఇమేజ్ మేక్ ఓవర్కు ఉపయోగపడ్డది. రెండవది, కాంగ్రెస్ ఎంతో కొంత బలపడింది. మీరు కర్ణాటక, తెలంగాణ ఎలక్టోరల్ విక్టరీస్ కావచ్చు, ఇండియా కూటమిలో కాంగ్రెస్ ఇన్ఫ్లుయెన్స్ పెరగడం కావచ్చు, 26 పార్టీలతో ఇండియా కూటమి ఏర్పాటులో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించడం కావచ్చు, బీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి వ్యతిరేకంగా ఒక కౌంటర్ నరేటివ్ను బిల్డ్ చేయడంలో కూడా భారత్ జోడో ఒక క్యాటలిస్ట్గా పనిచేసింది. ఇక మూడవది, సంఘ్ ఆర్ఎస్ఎస్ బీజేపీ పైన ఒక ఐడియాలజికల్ బ్యాటిల్. సో దాన్ని రాహుల్ గాంధీ భారత్ జోడో సందర్భంగా నఫరత్ కా బజార్ మే మొహబ్బత్ కా దుకాన్ కోలే అనే నినాదంతో ఆ బీజేపీ ఆర్ఎస్ఎస్ పైన ఒక బలమైన ఐడియాలజికల్ అటాక్ పెట్టగలిగారు. అది దేశంలో ప్రజల్ని కన్విన్స్ చేసిందా? ఇతర పార్టీలు దాన్ని టేకప్ చేశాయా? కాంగ్రెస్లో ఇతర నేతలు దాన్ని సీరియస్గా తీసుకున్నారా? ఇలాంటి క్వశ్చన్స్ ఉండవచ్చు, కానీ డెఫినెట్గా ఒక ఐడియాలజికల్ బ్యాటిల్ మాత్రం ఇనిషియేట్ చేయగలిగింది. సో ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు కొద్ది నెలల ముందు, ఒక ఫ్యూ మంత్స్ బిఫోర్, భారత్ జోడో 2.0, దీనికి పేరు మార్చారు, భారత్ న్యాయ్ యాత్ర అన్నారు. అంటే భారత్ జోడో మొదటిదోమో భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల ద్వారా రాజకీయాలు పోలరైజ్ అయ్యాయి, సమాజం పోలరైజ్ అయింది, సమాజంలో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టబడ్డాయి అనే థీమ్తో భారత్ జోడో జరిగింది. సో దీనికి భిన్నంగా భారత్ జోడో 2.0, దీన్ని భారత్ న్యాయ్ అని పేరు పెట్టడం ద్వారా సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం ప్రజలకు రావాలి అన్న థీమ్ దీనికి ముందుకు తెస్తున్నారు. దానికి అనుగుణంగానే మణిపూర్ నుంచి ఈ యాత్ర మొదలవుతుంది. ఎందుకంటే మణిపూర్ విషయంలో నరేంద్ర మోడీ ఇప్పటికీ మణిపూర్ వెళ్ళలేదు. అల్లర్లు జరుగుతున్న సమయంలో కానీ ఆ తర్వాత కానీ మాట్లాడలేదు. పార్లమెంట్లో కూడా మణిపూర్ పైన ప్రైమ్ మినిస్టర్ను మాట్లాడించడానికి ఏకంగా అవిశ్వాస తీర్మానం పెట్టాల్సి వచ్చింది. రాహుల్ గాంధీ, విపక్ష నేతలు వెళ్ళినా ఇప్పటి వరకు మోడీ వెళ్ళలేదు, మణిపూర్కు వెళ్ళడు, మణిపూర్పై మాట్లాడాడు. దీనికి కౌంటర్ నరేటివ్గా రాహుల్ గాంధీ తన భారత్ న్యాయ్ యాత్రను మణిపూర్ నుంచి మొదలు పెడుతున్నాడు. మణిపూర్, నాగాలాండ్, మేఘాలయ లాంటి ఈశాన్య రాష్ట్రాలతో పాటు అస్సాం, వెస్ట్ బెంగాల్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా. సో ఈ రాష్ట్రాలను కవర్ చేస్తూ ఈస్ట్ వెస్ట్
అంటే భారత్ జోడో సౌత్ నుంచి నార్త్ కనెక్ట్ చేస్తే, భారత్ న్యాయ్ ఈస్ట్ వెస్ట్ కనెక్ట్ చేస్తుంది. ఇందులో కీలకమైన యూపీ, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్ ఈ రాష్ట్రాలు కవర్ అవుతున్నాయి. ఇది ప్రధానంగా హిందీ హార్ట్లాండ్ స్టేట్స్. బీజేపీకి కాంగ్రెస్కు మధ్యనే కీలకమైన పోటీ ఉండే దేశంలోని ఒక సుమారు 200 నియోజకవర్గాల్లో ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. అందువల్ల క్లియర్గా ఈ భారత్ న్యాయ్ అనేది 2024 ఎలక్షన్స్కు ఒక ఎజెండా సెట్ చేయడానికి, సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయం చుట్టూ ఎజెండాను సృష్టించడానికి బీజేపీకి బలమైన కేంద్రాల్లో భారత్ జోడో కంపారిటివ్లీ బీజేపీ బలమైన కేంద్రాలను మిస్ చేసింది. అందువల్ల భారత్ న్యాయ్ బీజేపీ బలమైన కేంద్రాల్లో జరగడం ద్వారా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే ఒక బలమైన పొలిటికల్ నరేటివ్ను బిల్డ్ చేయడానికి ఉపయోగపడుతుందన్నది కాంగ్రెస్ ఆలోచనలాగా కనబడుతుంది. అయితే సమస్య ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. ఇండియా కూటమిని ఏకం చేయాలి. ఇండియా కూటమికి కాంగ్రెస్కు మధ్య ఎలక్షన్ అలియన్స్ వర్కౌట్ చేయాలి. ఎన్నికల ప్రచారం కూడా చేయాలి. అయితే రాహుల్ గాంధీ ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు కాదు, మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షుడు కావడం వల్ల డే టు డే రొటీన్ పార్టీ వర్క్ ఖర్గే చూసుకుంటున్నాడు కనుక రాహుల్ గాంధీకి ఈ ఎజెండా సెట్ చేసి నరేటివ్ బిల్డింగ్కు ఆయన పూర్తి సమయం కేటాయించడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని భారత్ జోడోలాగా ఇది పూర్తిగా పాదయాత్ర ఉండదు, బస్సు యాత్ర ఇలా మధ్యలో పాదయాత్ర ఉంటుందని కూడా ప్రకటించారు. ఈవెన్ ఎన్నికల ప్రచారము, భారత్ న్యాయ్ యాత్ర రెండు సినర్జైజ్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే ఇంకా వివరాలు రావాలి, కానీ ఎన్నికల క్యాంపెయిన్, భారత్ న్యాయ్ రెండు జరుగుతాయని కాంగ్రెస్ నేతలు చెప్పారు. అందువల్ల ఇది 2024 ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని సెట్ చేసినట్టుగా కనబడుతుంది. భారత్ జోడో విషయంలో కాంగ్రెస్ పదే చెప్పింది ఎన్నికలకు సంబంధం లేదని. కానీ దీని తీరు చూస్తుంటే, ఎందుకంటే బీజేపీకి బలమైన రాష్ట్రాల్లో వెళ్తోంది, ఎలక్షన్ క్యాంపెయిన్తో పాటు జరుగుతుంది అంటున్నారు, పాదయాత్ర మాత్రమే కాకుండా బస్ యాత్ర కూడా ఉంటుందంటున్నారు. అన్నిటికీ మించి సోషల్ అండ్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం చుట్టూ యాత్ర ఉంటుందంటే క్లియర్గా ఇది 2024కు ముందు మోడీకి వ్యతిరేకంగా ఒక బలమైన నరేటివ్ బిల్డ్ చేయడానికి ఈ యాత్ర చేపడుతున్నట్లుగా కనబడుతుంది. ఈ యాత్ర ఎంత మేరకు ఆ రిజల్ట్ వస్తుంది అనేది మన యాత్ర అవుతున్న సమయంలో, యాత్ర పూర్తయిన సమయంలో మళ్ళీ చర్చించవచ్చు.